ఐపీఎల్ 2026 కోసం మినీ యాక్షన్ దగ్గరలోనే ఉంది. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే జరగబోతుంది. అయితే తొందరలోనే ప్రతి ఫ్రాంచైజీలు వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో ఈ వీడియోలో ప్రతి టీం రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో కేవలం 5 టీమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే అన్ని టీమ్స్ అయితే ఈ వీడియో బాగా లెంత్ అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చే వీడియోలో కొన్ని డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వీడియోలో మాట్లాడుకునే టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ అలాగే పంజాబ్ కింగ్స్. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్లో ఫైనల్ దాకా వచ్చినా కూడా ఫైనల్ మాత్రం గెలవలేకపోయింది. సో లాస్ట్ దాకా వాళ్ళు పోరాడారని చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 కోసం వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్వెల్, విష్ణు వినోద్, కుల్దీప్ సేన్ అలాగే బ్యాట్లెట్. మార్కస్ స్టోయినిస్ ఈ సీజన్లో చూసుకుంటే కొన్ని మ్యాచ్లు గెలిపించినా కూడా మరో మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అలాగే వరల్డ్ వైడ్ డిఫరెంట్ లీగ్ ఆడినా కూడా అతను అందులో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. పంజాబ్ కింగ్స్ మార్కస్ స్టోయినిస్ విడిచిపెట్టే అవకాశం ఉంది. సో అతని రీప్లేస్మెంట్ గా కెమెరాన్ గ్రీన్ లేదా డిఫరెంట్ ఆల్రౌండర్ తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 2 గ్లెన్ మ్యాక్స్వెల్. పెయిన్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తక్కువ డబ్బుకి దొరికినా కూడా మ్యాక్స్వెల్ అతని పర్ఫార్మెన్స్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది. అయితే పంజాబ్ కింగ్స్ మైనస్ పాయింట్ అంటే మ్యాక్స్వెల్. సో ఈ సీజన్ లో మ్యాక్స్వెల్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే విష్ణు వినోద్ అలాగే కుల్దీప్ సేన్ చూసుకుంటే వాళ్ళకి అవకాశాలు రాలేవు. సో విష్ణు వినోద్ రిలీజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అతను 95 లక్షలతో కొనుగోలు చేశారు. సో కుల్దీప్ సేన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అయితే బ్యాట్లెట్ ఈ సీజన్ చూసుకుంటే పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎస్పెషల్లీ అతనికి వచ్చిన ఛాన్సెస్ మాత్రం ప్రూవ్ చేయలేకపోయాడు. సో ఈ సీజన్ రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 యాక్షన్లోనే పెద్ద మిస్టేక్ చేసింది. సో పూర్తిగా ఇన్ఎక్స్పీరియన్స్ టీంని కొనుగోలు చేసింది. సో దానివల్ల ఈ సీజన్ మాత్రం పూర్తిగా సిఎస్కేకి ఆపోజిట్గా జరిగింది. అయితే సిఎస్కే 2026 కోసం రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్, డెవెన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, గుజరాత్ సింగ్, దీపక్ హుడా, జిమ్మీ ఓవర్టన్, విజయ్ శంకర్, ముఖేష్ చౌదరి అలాగే శ్రేయస్ గోపాల్. అయితే అశ్విన్ చూసుకుంటే ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు. సో సిఎస్కే ఇతను రిలీజ్ చేస్తుంది. అలాగే అశ్విన్కి మాత్రం బాగా డబ్బు పెట్టుకున్నారు. సో అశ్విన్ రిప్లేస్మెంట్గా ఎలాంటి స్పిన్నర్ కొంటారో చూడాలి. నెంబర్ 2 చూసుకుంటే డెవెన్ కాన్వే. అయితే డెవెన్ కాన్వే పిఎన్సీలో మాత్రం రాణించలేకపోయాడు. సో ఈ సీజన్లో అతను రిలీజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ అలాగే ఆయుష్ మాత్రం కాంబినేషన్ సెట్ అయింది. సో కాన్వే టీంలో ఉన్నా కూడా చెన్నై సూపర్ కింగ్స్కి అంత అవసరం పడదు. అయితే ఇతను రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి. రాహుల్ త్రిపాఠి ఈ సీజన్లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సిఎస్కే మేనేజ్మెంట్ మాత్రం రాహుల్ త్రిపాఠి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసింది, కానీ రాహుల్ త్రిపాఠి మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సో సిఎస్కే ఈ సీజన్లో ఇలా రాణించిందంటే రాహుల్ త్రిపాఠికి ఒక కారణం అని చెప్పుకోవాలి, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో అతనికి మంచి స్ట్రైక్ రేట్ అలాగే మంచి యావరేజ్ ఉంది. సో దానివల్ల ఈ సీజన్లో అతన్ని కొనుగోలు చేశారు. సో కానీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చూసుకుంటే రాహుల్ త్రిపాఠి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. గుజరాత్ సింగ్ అయితే పెయిన్ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు, కానీ ఈ సీజన్లో అతన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే 2.2 కోట్లతో కొనుగోలు చేశారు. సో 2026 యాక్షన్ కోసం రిలీజ్ చేసి అతన్ని మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంది. నెంబర్ 5 చూసుకుంటే దీపక్ హుడా. దీపక్ హుడా కూడా మిడిల్ ఆర్డర్లో సెట్ అవుతాడు అనుకుంటే పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అయితే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇతను రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 7 చూసుకుంటే జిమ్మీ ఓవర్టన్. జిమ్మీ ఓవర్టన్ కూడా అటు బ్యాటింగ్తో అలాగే బౌలింగ్తో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇతను రిలీజ్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 8 చూసుకుంటే విజయ్ శంకర్. విజయ్ శంకర్ అటు బ్యాటింగ్లో అలాగే బౌలింగ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అతను వచ్చిన ఛాన్సెస్ మాత్రం ప్రూవ్ చేయలేకపోయాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ ఇతను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ 2026 కోసం ఇలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేసి ఒక కొత్త టీంని ఫామ్ చేయాలని చూస్తుంది. నెంబర్ 3 లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్లో చూసుకుంటే సో వాళ్ళు అనుకున్న స్థాయి కంటే కొంచెం ఎక్కువ పర్ఫామ్ చేశారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి పాస్ బౌలింగ్ లేకున్నా కానీ ఫస్ట్ హాఫ్ సీజన్లో మంచిగా రాణించారు. సో లక్నో సూపర్ జైంట్స్ 2025 సీజన్ యాక్షన్ కోసం రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, బెన్సన్ జోసెఫ్ అలాగే సిద్ధార్థ్. అయితే మయాంక్ యాదవ్ చూసుకుంటే ప్రతి సీజన్లో కూడా అతను ఇంజర్ అవుతున్నాడు. సో మళ్ళీ రిటర్న్ చేసుకుంటే మళ్ళీ వచ్చే సీజన్లో ఆడతలేదని క్లారిటీ లేదు. సో బెటర్గా ఇతను రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రవి బిష్ణోయ్ చూసుకుంటే ఇతను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే గత 2 సీజన్లు అతనిపై నమ్మకంతో రిటర్న్ చేసుకున్నారు, కానీ ప్రతి సీజన్లో ఫెయిల్ అవుతున్నాడు. సో ఈ సీజన్లో మాక్సిమం రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళకి మంచి స్పిన్నర్ కూడా దొరికాడు. సో దిగ్విజయ్ రెడ్డి ఉండగా రవి బిష్ణోయ్ ఛాన్స్ ఇవ్వడం లేదు. అయితే ఆకాశ్ చూసుకున్నా కూడా అతను రాణించలేకపోతున్నాడు. సో ఇతనికి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో తర్వాత డేవిడ్ మిల్లర్ చూసుకుంటే అతన్ని బాగా డబ్బు పెట్టి కొనుక్కున్నారు. సో ఈ సీజన్లో ఫినిషింగ్ టచ్ మాత్రం ఇవ్వడం లేకపోతున్నాడు. సో లక్నో సూపర్ జైంట్స్ డేవిడ్ మిల్లర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. షాబాజ్ అహ్మద్. సన్ రైజర్స్ హైదరాబాద్లో ఛాన్సెస్ దొరికాయి, కానీ ఈ సీజన్లో మాత్రం అతను ఛాన్సెస్ రాలేకపోయింది. సో వచ్చినా కూడా అతను పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్లో అతను రిలీజ్
రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసుకుంటే మయాంక్ సిద్ధార్థ్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత అతను ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. అలాగే అతని ప్రైజ్ వాల్యూ కూడా 75 లక్షలు ఉంది. సో ఇతను రిలీజ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. అయితే ముంబై ఇండియన్స్ 2026 యాక్షన్ కోసం ఎక్కువ ప్లేయర్స్ ని రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే పోయిన సీజన్ లో వాళ్ళ టీం బ్రిలియంట్ గా సెట్ అయింది. సో ఈ సీజన్ లో రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే మొహమ్మద్ గజన్ఫర్, రీస్టాప్లీ, విలియమ్స్, అలాగే రాబిన్ మీన్స్. అయితే మొహమ్మద్ గజన్ఫర్ ఎందుకు రిలీజ్ చేస్తారంటే పోయిన సీజన్లో అతను ఒక్క మ్యాచ్ ఆడలేకపోయాడు. సో సీజన్ స్టార్టింగ్లోనే అతను రూల్ అవుట్ అయ్యాడు. సో ఈ సీజన్కి ముందే అతను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే రీస్టాప్లీ అలాగే విలియమ్స్ చూసుకుంటే దీపక్ చార్ అలాగే ట్రెంట్ బోల్ట్ ఉండడంతో వాళ్ళకి ఛాన్సెస్ రావడం లేదు. వీళ్ళని రిలీజ్ చేసి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం ట్రై చేస్తారు. ఆ తర్వాత చూసుకుంటే రాబిన్ మీన్స్కి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా అతను ప్రూవ్ అయితే చేసుకోలేకపోతున్నాడు. సో ఈ సీజన్లో అతను రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో చూసుకుంటే అప్ అండ్ డౌన్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్ ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్ ఇంజూర్ అవుతున్నాడు. సో దానివల్ల వాళ్ళ టీం కాంబినేషన్ కూడా సెట్ కాలేకపోయింది. అయితే రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే శివరన్ ఎట్మాయర్, ధనంజయ డిసిల్వా, తీక్షణ, నితీష్ రాణా, ఫజల్ ఫరూఖీ, అలాగే మపాక. అయితే ఇంకొక టాక్ ఏంటంటే సంజు శాంసన్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. పోయిన సీజన్లో రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నాడు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే కుమార్ సంగకార మళ్ళీ కోచ్గా బ్యాక్కి తిరిగి వచ్చాడు. అయితే కుమార్ సంగకార అయితే క్లారిటీగా అన్నాడు సో సంజు శాంసన్ని రిలీజ్ చేయమని. సో సంజు శాంసన్ని రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఎట్మాయర్ గురించి మాట్లాడుకుంటే పోయిన సీజన్లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అయితే రీసెంట్గా జరిగిన లీగ్లో మాత్రం ఫామ్లో ఉన్నాడు. కానీ ఐపీఎల్ విషయం కాస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. సో రాజస్థాన్ రాయల్స్ ఇతన్ని రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధనంజయ డిసిల్వా సీజన్ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. సో ఇతను రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. తర్వాత చూసుకుంటే తీక్షణ చూసుకుంటే పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎస్పెషల్లీ అతను పవర్ ప్లే కోసమే కొనుగోలు చేసింది. కానీ అతను పవర్ ప్లే రాణించలేకపోతున్నాడు. అలాగే మిడిల్ ఆర్డర్స్ కూడా రాణించలేకపోతున్నాడు. అయితే నితీష్ రాణా కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కొన్ని మ్యాచెస్ ఆడినా కూడా మరికొన్ని మ్యాచెస్ ఆడలేకపోతున్నాడు. సో ఇలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేసి రాజస్థాన్ రాయల్స్ ఒక టీంని మళ్ళీ కొనడానికి ట్రై చేస్తుంది.